నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నలుగురు కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవులు కాంగ్రెస్ శ్రేణుల హర్షం ఉమ్మడి జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం రైతన్నకు తీవ్ర నష్టం పలు చోట్ల పంటలను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పగడ్బందీ చర్యలు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు దర్శించుకొని పూజలు చేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు గంగాస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో నూతన గోశాల ప్రారంభం ప్రత్యేక పూజలు చేసిన హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి జగిత్యాలలో ప్రధాని మోడీ పాల్గొననున్న బీజేపీ విజయ సంకల్ప సభను జయప్రదం చేయాలి జగిత్యాలలో సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ ధర్మపురి అరవింద్ స్థానిక నాయకులు ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు కార్యాచరణ ఏర్పాటు నిజామాబాద్ బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలను పరిశీలించిన సిపి కల్మేశ్వర్ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ప్రజా ప్రతినిధులతో సమావేశం మున్నూరు కాపు కులస్తుల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తా నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఎంపీ అరవింద్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఇందల్వాయ్ మండలంలోని మల్లాపూర్లో వైభవంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కమనీయంగా స్వామివారి కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ప్రకటించిన నియామక పదవుల్లో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి అవకాశం దక్కింది నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మాజీ ప్రభుత్వ విప్ ఈరావత్రి అనిల్ను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది వేల్పూర్ మండలానికి చెందిన కిసాన్ కాంగ్రెస్ నేత అన్వేష్ రెడ్డి తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డిని తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించారు కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కాసుల బాలరాజును తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది గత ఎన్నికల్లో పార్టీ ప్రగతి కోసం కృషి చేసినందుకు వారికి గుర్తింపు దక్కింది బోధన్లో అకాల వర్షానికి వరి మొక్కజొన్న పంటలు నష్టపోయిన పంటల్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు రైతుల వద్దకు వెళ్లి వాటిని పరిశీలించారు గత ప్రభుత్వం నకిలీ విత్తనాల ద్వారా అందులో విత్తనాలు కూడా మొలకెత్తలేని పరిస్థితి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఈ రోజు రైతులు నష్టపోతున్నారు కావున ఇకనైనా విత్తనాల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని మంచి విత్తనాలను అందిస్తామని రైతులకు ఆదుకుంటామని తెలియజేశారు మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు ఆదివారం నిజామాబాద్ శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం నూతన పాలక వర్గం కార్యవర్గం సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యే ధన్పాల్ హాజరై సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు తెలంగాణలో అత్యధికంగా ఉండే మున్నూరు కాపులు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు బీజేపీ తరఫున ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఆయన అన్నారు బీసీ రాజకీయంగా ఎదగాలనే విధానంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బంటు బాలవర్తి బంటు బలరాం నర్సింలు రామర్తి గంగాధర్ లింగం పాల్గొన్నారు కాబట్టి రాజకీయాలలో కూడా మనము మన పట్టణంలో చూసుకుంటే సుమారు 12 మంది కార్పొరేటర్లు మున్నూరు కాపులు ఉన్నారు.
అందులో 9 మంది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేనున్నాను. అదే రకంగా భారతీయ జనతా పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు కూడా దినేష్ని జిల్లా అధ్యక్షుడిగా చేసుకున్నాం మనం. ఆయన మంచి ఓటు సంపాదించి కొంచెం మెజారిటీ తోటి నిజామాబాద్ రూరల్లో ఓడిపోయి దాదాపు 50,000 ఓట్లు ఆయనకి రావడం జరిగింది. మనకి తెలంగాణ వ్యాప్తంగా కూడా సర్పంచ్ స్థాయి నుంచి ఈ నెల 18న జగిత్యాలలో జరిగే ప్రధాని మోడీ హాజరు కానున్న విజయ్ సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. జగిత్యాలలోని గీతా విద్యాలయం ప్లే గ్రౌండ్లో సోమవారం ఉదయం 10 గంటలకు జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ ఏర్పాట్లను ఎంపీ అరవింద్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం అరవింద్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా రావడం మన అదృష్టమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో దేశంలో 400 మంది ఎంపీ సీట్లు గెలుచుకొని ప్రధానిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కావడం ఖాయమన్నారు. పొద్దున 9 గంటల నుండి విజయ సంకల్ప సభ కార్యక్రమం జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో జరుగుతూ ఉంది. నిజామాబాద్ పార్లమెంట్, కరీంనగర్ పార్లమెంట్ మరియు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి అందరూ భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు, మోదీ గారి అభిమానులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి గారు రేపు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. నగరంలోని గంగాస్థాన్ ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో గోశాలను హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి ప్రత్యేక పూజల నడుమ ప్రారంభించారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో నూతన గోశాలను శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధీశులు విద్యారణ్య భారతి స్వామి ప్రత్యేక మంత్రోచ్చారాల నడుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం, పూర్ణాహుతి, గోశాల ప్రవేశం, గోపాలకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సంపత్ భక్తులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో రూమ్ నెంబర్ 28లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఎంసీఎంసీని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ సిపి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థుల రాజకీయాల పార్టీల ప్రకటనలు వాటిని సకాలంలో ఆమోదిస్తూ మంజూరు చేయాలని సూచించారు. శాటిలైట్ ఛానల్లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని అన్నారు. వార్తాపత్రికలు, ఈ పేపర్లు, టెలివిజన్లు ఛానళ్లు, స్థానిక కేబుల్ నెట్వర్క్లు, సోషల్ మీడియా, మూవీ హౌజులు, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో, వీడియో, విజువల్స్ మీడియాతో సహా ప్రకటనలు ఎంసీఎంసీ నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలు అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ ఐఏఎస్ కిరణ్మయి, ట్రైనీ ఐపీఎస్ చైతన్యరెడ్డి, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారిని ఎన్ పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల పర్యవేక్షకుడు పవన్ సిబ్బంది పాల్గొన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండలం, గొట్టిముక్ల, బిక్నూర్ మండలం, లక్ష్మీదేవనపల్లి, అంతంపల్లి, రామేశ్వరంపల్లి, జంగంపల్లి, రాజంపేట్ మండలం, తలమడ్ల, ఆరెపల్లి, పెద్దాయపల్లి, రాజంపేట్, కామారెడ్డి మండలం, పాత రాజంపేట్,
నరసన్నపల్లి గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి మొహమ్మద్ అలీ షబీర్ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ అకాల వర్షాలు వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్న, పసుపు, మిర్చి, మామిడి నేలరాలిపోయాయన్నారు. రైతులు అధైర్యపడవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. పంట నష్టపోయిన ప్రాంతాలలో అధికారులను పంపించి నష్టపోయిన పంటల నివేదికలు తెప్పించుకొని రైతులందరికీ ఆదుకుంటామని, వారికి న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూసుకుంటామని అన్నారు. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి పంట నష్టం అందించలేదన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు రైతు బీమా అందించి వారి ఆత్మహత్యలకు ఉసిగొల్పిందని, రైతులకు కావాల్సింది పంట బీమా, అది అందించే ప్రయత్నం చేస్తామన్నారు. పంట నష్టం అంచనా వేసి ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ రోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో కలిసి పంట నష్టంపై నివేదికలు అందించారు. రైతులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కైలాస్ శ్రీనివాసరావు, భీమరెడ్డి, గాలిరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తిరుమల గౌడ్, చంద్రకాంత్ రెడ్డి, కుంట లింగారెడ్డి, యాదవ్ రెడ్డి, కృష్ణారావు, అంకంరాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో 300 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామంలోని మాజీ సర్పంచ్ భూనేకర్, జ్యోతి ప్రకాష్, విఠల్, గ్రామంలోని సుమారు 300 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యం వహించారని, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రైతులకు రుణమాఫీ అందిస్తుందని ఆయన తెలిపారు. పాత బాలకృష్ణ, అయ్యల ఆనంద్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న చోట్ల వ్యవసాయ అధికారులు పంటలు పరిశీలించి నివేదికను అందించాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం రాత్రి ఈదురు గాలులతో వడగళ్ల వాన కారణంగా మండలంలోని పలు గ్రామాలలో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే పంటలను పరిశీలించారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించలేకపోయారని అన్నారు. ప్రస్తుతం అలా జరగకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేయించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చేతికొచ్చిన పంట వడగళ్ల వానతో నేల కొరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో సైతం అధికారులు పంటలను పరిశీలించి నివేదిక అందించాలని అన్నారు. బోధన్ ప్రాంతంలో వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పొద్దుతిరుగుడు పంటలో అకాల వర్షాల కారణంగా నష్టపోయారని అన్నారు. ఉన్నత అధికారులతో చర్చించి ఏ మేరకు సహాయం అందించగలమో ఆలోచిస్తామన్నారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు రామ్మోహన్, ఎల్లయ్య యాదవ్, నారాయణ చౌదరి, సూరిబాబు, కామప్ప, విజయ్ కుమార్ దాస్ తదితరులు ఉన్నారు. వడగాలులు ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఆ వడగాలులు మనం ఆపలేము. డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ని మనం ఎంత మట్టుకు వాళ్ళకు సహాయం చేయగలుగుతాము డ్యామేజ్ అయిన క్రాప్ కానీ. అది కూడా ఆ విధంగా ఇన్సూరెన్స్ ఉంటుండే ముందు. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వం ఎంత మట్టుకు సహాయం చేస్తుందో ఆలోచించి ఈ పేదలకు ప్రయత్నం చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డీజీపీ రవి గుప్తా ఇతర రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులతో కలిసి శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ పార్లమెంటు ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల చేసిందని, దీంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, 24 గంటల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ భవనాలలో వివిధ రాజకీయ పార్టీలకు నాయకులకు సంబంధించిన నాయకుల ఫోటోలు, వాల్ రైటింగ్స్ తొలగించాలని, 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ఫోటోలు తొలగించాలని, ప్రైవేటు స్థలాల్లో ఉన్న
హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ఫోటోలను 72 గంటల్లో తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల వెబ్సైటు, జిల్లా వెబ్సైట్లలో మంత్రుల ఫోటోలు, ముఖ్యమంత్రి ఫోటోలను తొలగించాలని కోరారు. రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతులు నిబంధనల ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే విధానంలో జారీ చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మీడియా సెంటర్ ఏర్పాటు, ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బంది శిక్షణ తదితర కార్యక్రమాలు పూర్తి చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలు సమర్పించాలని అన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలకు అనుమతి అదే అని అందించే విధంగా ఎంసీఎంసీ పని చేయాలని అన్నారు. శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలకు సంబంధించి రిపోర్టులు ప్రతిరోజు సమర్పించే విధంగా జిల్లాలో వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే సమయంలో నిబంధనలు పాటిస్తూ నామినేషన్లో అన్ని అంశాలు నింపారో లేదో చెక్ చేసుకోవాలని, నింపిన పక్షంలో సదరు అభ్యర్థులకు రాతపూర్వకంగా సమాచారం అందించాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వివిధ శాఖల పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ ఐపీఎస్ చైతన్య, ఆర్డీఓలు, డీసీపీలు, ఏసీపీలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పార్లమెంటు ఎన్నికల నిర్వహణ జరిగేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్, సిపిలు, పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 6వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటీని, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. సో మనకి నామినేషన్స్ రిగార్డింగ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ నామినేషన్స్ అనేది ఇక్కడ మనకి ఐడిఓసిలో తీసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ ఏప్రిల్ 25 వరకు ఉంటుంది. స్క్రూటినీ అనేది 26 ఏప్రిల్ 2024. సో లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఫర్ ది క్యాండిడేచర్ 29 ఏప్రిల్ 2024. మనకి డేట్ ఆఫ్ పోల్ అనేది మే 13 2024 జరుగుతుంది. సో కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జూన్ 4 2024 ఉంటుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సీఎంసీ కళాశాలల్లో కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు. 2019 పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కూడా సీఎంసీలోనే చేపట్టినప్పటికీ కేవలం నిజామాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను మాత్రమే ఇక్కడ లెక్కించారని, పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని జగిత్యాల, కొరుట్ల శాసనసభ నియోజకవర్గాల ఓట్లను జగిత్యాలలో లెక్కించడం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి మాత్రం నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లని ఒకే చోట సీఎంసీలోనే కౌంటింగ్ జరుపుతామని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ అనేది మనకి సిఎంసి కాలేజ్లో మనకి కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్. సో మనకి డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అంటే యాజ్ ఏ డిఈఓ నిజామాబాద్గా 6 కాన్స్టిట్యున్సీస్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ అండ్ బాన్స్వాడ. సో 6 కాన్స్టిట్యున్సీస్ డిఈఓ నిజామాబాద్ పరిధిలోకి వస్తాయి. బాన్స్వాడ అసెంబ్లీ సెగ్మెంట్ సహా జిల్లా పరిధిలోని మొత్తం 6 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని వివరించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున అనుమతులు లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. ముందస్తుగా అనుమతి తీసుకున్న మీదటే సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాల ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎంసీసీ సర్వేలెన్స్ బృందాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, వీడియో సర్వేలెన్స్ బృందాలను, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని, నోడల్ అధికారులను నియమించామని చెప్పారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాలను అనుసరిస్తూ కేసులు నమోదు చేస్తామని అన్నారు. కోడ్ ఉల్లంఘన గురించి ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని, అలాగే సి విజిల్ యాప్ను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందన్నారు. ఈ యాప్ ద్వారా కోడ్ ఉల్లంఘన అంశాలు, లైవ్ ఫోటోలు, వీడియోలు తీసి ఈసీ దృష్టికి తేవచ్చని సూచించారు. ఎన్నికల నియమావళి అమలు తీరు పర్యవేక్షణకై జిల్లా స్థాయిలో ఇంటెలిజెన్స్ కమిటీని నెలకొల్పామని చెప్పారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఇంటి నుండి ఓటు వేసే వెసులుబాటు ఉంటుందని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 5 రోజుల్లోపే అంటే ఏప్రిల్ 22వ తేదీలోపు 12D ఫారం భర్తీ చేసి BLOలకు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు ముందస్తుగానే వారికి BLOల ద్వారా 12D ఫారంలను అందజేయబడతాయని తెలిపారు. ఎన్నికల విధుల్లో సుమారు 8,000 మంది వరకు సిబ్బంది పాల్గొంటున్నారని అన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. 24, 48 అవర్స్, 72 అవర్స్ ప్రోటోకాల్ ఉంటుంది. సో 24 అవర్స్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉన్న ఈ పొలిటికల్ రిలేటెడ్ అవన్నీ కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. 48 అవర్స్లో పబ్లిక్ ప్లేసెస్ మీన్స్ రోడ్స్ కానీ, రోడ్ సైడ్ ఉన్న బ్యానర్స్, ఆ హోర్డింగ్స్, మీడియన్స్, మనకి ఎలక్ట్రికల్ పోల్స్, ఏదైతే పబ్లిక్ స్పేసెస్. 72 అవర్స్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీస్. సో ఇన్ కేస్ మనకి ప్రైవేట్ ప్రాపర్టీస్లో మనకి వితౌట్ కాన్సెంట్, అంటే ఎవరైతే ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్ కాన్సెంట్ లేకుండా ఏవైతే మనకి పొలిటికల్ అవి ఫ్లెక్సీస్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, రైటింగ్స్ కావచ్చు, పెయింటింగ్స్ ఏవైనా కూడా వితౌట్ కాన్సెంట్ కూడా రిప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఆల్రెడీ మనము MCC టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీస్ బలగాలతో పాటు ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. పరిస్థితులను బట్టి పోలింగ్ నాటికి వీటి సంఖ్య మారే అవకాశాలు ఉంటాయన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు జిల్లాలో మొత్తం 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటిలో అంతర్రాష్ట్ర సరిహద్దులో 4 ఉమ్మడి తనిఖీ కేంద్రంగా ఉండగా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో 6 చెక్ పోస్టులు, జిల్లాలోని స్థానికంగా వివిధ ప్రాంతాల్లో మరో 8 తనిఖీ కేంద్రాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. చెక్ పోస్టులు మరి చెకింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు చెప్పినట్లు జిల్లాలో 18 చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరిగింది. 4 మహారాష్ట్ర బార్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టులు ఉంటాయి. మిగతా 3 జిల్లాలతో కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాలకి బార్డర్లో 6 చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరిగింది. అవే కాకుండా ఇంకొక దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తగిన ఆధారాలు లేకుండా 50,000 మించి నగదు ప్రయాణించవద్దని, తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆ కమిటీకి తగిన ఆధారాలు సమర్పించినట్లయితే గ్రీవెన్స్ కమిటీ వారిని పరిశీలించి నగదు విడుదల చేస్తుందని తెలిపారు. తనిఖీ బృందాలకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారు ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేపథ్యంలో ప్రజలతో కోరుతున్నది ఏంటంటే, మీరు 50,000 కన్నా ఎక్కువ నగదు ఏమైనా క్యారీ చేస్తుంటే, ఏదైనా విలువైన వస్తువులు అంటే బంగారము, వెండి, వేరే ప్రెషియస్ మెటల్స్కి ఏమైనా క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి కాగితాల్ని మీరు క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదే కాకుండా ఈ వాణిజ్య సంస్థలు ఏమైనా మెటీరియల్స్ని క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి బిల్స్ని, ఇన్వాయిసెస్ని కూడా క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అది చెకింగ్ పాయింట్లో అందరూ పోలీస్ సిబ్బందికి మరియు చెక్ పోస్ట్లో ఉన్నటువంటి వేరే సిబ్బందులకి సహకరిస్తూ అడిగినటువంటి ఆ కాగితాలు సంబంధించినటువంటి జస్టిఫికేషన్కి ఉన్నటువంటి కాగితాలని చూపెడుతూ సహకరించాలని. ఇంకా ఈ మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ IAS కిరణ్మయి, ట్రైనీ IPS చైతన్యరెడ్డి, అదనపు DCP కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో శనివారం రాత్రి అకాల వడగళ్ల వర్షానికి బాన్సువాడ నియోజకవర్గంలో వర్ణి, చందూర్, మోస్రా, రుద్రూర్, కోటగిరి, బీర్కూర్ మండలంలోని కిస్టాపూర్, అన్నారం, చించోలి మండలాల్లో అకాల వర్షం, వడగళ్లతో నష్టపోయిన పంటలను ఉదయం పరిశీలించిన
మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు రైతులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. నేడో రేపో పంట కోద్దామని అనుకున్న రైతులకు అకాల వర్షాలు నష్టాన్ని కలిగించాయని అన్నారు. తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పంట నష్టం జరిగిన సంఘటనను ఫోన్ ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లకు వివరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నుండి హెక్టార్కు 50,000 చొప్పున రైతులకు సహాయం అందించాలని కోరారు. తీవ్రంగా దెబ్బతింది. కిలో సైజులో రాళ్ళు పడ్డాయి. ఒక ఎత్తు కూడా మిగలలే, ఈకలు మిగిలినాయి అంతే. పెట్టుబడి పెట్టి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో కోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. వెంటనే సర్వే చేయించి పోయిన నష్టం మనం ఇవ్వలేం, కానీ కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం. కలెక్టర్ గారు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయంలో శనివారం శ్రీనివాసుని కళ్యాణం వేద పండితులు మంత్రోచ్చారాలతో పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు కుటుంబ సభ్యుల మధ్య కళ్యాణం జరిగింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయంలో శనివారం నేత్రపూర్వంగా శ్రీనివాసుని కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారాలతో పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు కుటుంబ సభ్యుల మధ్య కళ్యాణం జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి తరలివచ్చిన భక్తులతో శ్రీనివాసుని కళ్యాణం కన్నుల పండుగ సాగింది. అనంతరం శ్రీ స్వామివారిని హనుమాన్ వాహనంపై కూర్చుండి మానవీధుల్లో ఊరేగించారు. గోవింద గోవింద అంటూ భక్తులు దైవనామస్మరణ చేస్తూ స్వామివారిని కొలుస్తూ ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు 12 రకాల కార్డులను ఉపయోగించుకోవచ్చని సూచించారు. వీటిపై రాజకీయ పార్టీల ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, ఎంప్లాయ్ ఐడి కార్డు, సదరం కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఈ శ్రమ్ కార్డు వంటి వాటిని చూపి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఏప్రిల్ 18 ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు సభలు, సమావేశాలకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని కోరారు. లౌడ్ స్పీకర్ల కోసం అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికలకు 72 గంటల ముందు రాజకీయ పార్టీల నాయకులు ఎలాంటి ప్రచారం చేయకూడదని, అభ్యర్థుల కార్డు, బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ ద్వారా చేపట్టాలని చెప్పారు. కరపత్రాలు దినపత్రికలో పెడితే ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలని ఉంటుందని తెలిపారు. కరపత్రంపై ఎన్ని కరపత్రాలు పంపిణీ చేస్తారో వాటి వివరాలు, కరపత్రాలు ముద్రించిన ప్రెస్ పేరు నమోదు చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు నరేందర్, ప్రభాకర్ రెడ్డి, కాశిం ఆలీ, మదన్ లాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్ రాజీవ్ హనుమంతు తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతంలో నేరాల నియంత్రణకు కార్యాచరణ ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు.
నిజామాబాద్ టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలలో ఈ మధ్య కాలంలో వ్యభిచారం, దొంగతనాలు, స్నాచింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ మధ్య ఒక హత్య కేసు నమోదు కావడం జరిగింది. నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నేరాల నియంత్రణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మరియు ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలలో వ్యభిచారం నిర్వహణ, మనుషులను డైవర్షన్ కు గురి చేసి దొంగతనాలు, వస్తువులను పట్టుకొని గుంజుకొని పోవటం, గొలుసు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కేసులు ఎక్కువగా మహిళలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అందుకోసం ఈ నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకోసం ఆర్టీసీ బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వరకు గల రోడ్డు మార్గంలో ప్రత్యేక పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆటో స్టాండ్స్, ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ చేయు స్థలాల్లో మఫ్టీ డ్రెస్లో సివిల్ డ్రెస్ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ మార్గంలో అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేసినట్లయితే అట్టి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, ఈ మార్గంలో రోడ్డు ఆక్రమణ చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హోమియో వైద్యం ద్వారా కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న సందర్భంలో వారికి హోమియో మందులు వాడడం వలన వారు ప్రాణాలతో ఉన్నారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. ఆదివారం నగరంలోని హరితానగర్ ఆకుల హనుమంతు మహిళా భవన్లో మానవతావాది ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ వెంకట్రెడ్డి పదవి విరమణ చేసిన సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరంలో ఆకుల పాపయ్య మాట్లాడుతూ, గల్లీలో చాలా మంది అత్యవసర ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వెంకట్రెడ్డి హోమియో వైద్యం ద్వారా చాలా మందికి ప్రాణాలను కాపాడుకోగలిగామని అన్నారు. అంతకుముందు కూడా కొంతమంది అనారోగ్య బారిన పడితే హోమియో మందులు వాడటం వల్లనే వారి జీవితాలను నిలబెట్టాయని గుర్తు చేశారు. ఇదే కాకుండా అలోపతి ఈరోజు మందులు అంటే వ్యాపార రంగంలో మారిందని, వైద్యం అంటేనే వ్యాపారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. హోమియో, ఆయుర్వేదం, యూనాటి లాంటి మందులు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలలో చాలా ఉన్నాయని అన్నారు. ఇవి నయం చేసే మందులని ప్రజలు కొద్దిగా ఓపికతో వాటి వైపు చూస్తే ఖచ్చితంగా దాని ఫలితం తెలుస్తుందని అన్నారు. డాక్టర్ వెంకట్రెడ్డి లాంటి మానవతావాది 35 సంవత్సరాలుగా ప్రభుత్వ వైద్యం పేదలకు అందిస్తూనే మరోవైపు సెలవుల్లో కూడా పేదలకు అతి తక్కువ ఫీజుతో వైద్యం అందించి గొప్ప పేరును సంపాదించారని కొనియాడారు. ఇవాళ యునాని కానీ ఇవన్నీ కూడా ఇంకా వైద్యము మనకు ఉంటున్నాయి. ఆ వైద్యాలలో కొద్దిగా తెలుసుకొని పోతే బాగుంటుంది. ఇవాళ డాక్టర్ వెంకటరెడ్డి గారు దాదాపు ఒక 33 సంవత్సరాలుగా హోమియో గవర్నమెంట్ దానిలో వైద్యం చేస్తూనే ప్రైవేట్గా వందలాది మందికి ఉపయోగపడుతూ ఈ వైద్యంలో ఇది ఉంటుంది, మీరు ఏం భయపడవలసిన అవసరం లేదు, ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించడంలో తను ముందున్నాడు. 10 మందికి ఒక మంచి చేపట్టడానికి అది ఉన్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక చింతనతోనే మోక్ష మార్గం సిద్ధవస్తుందని అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని అశోక్ ఫారంలో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం స్వామివారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మూలమంత్ర వాహనంపై స్వామివారిని ఊరేగించారు. నవజాత శిశు మరణాలు తగ్గించడానికి బిడ్డ సంరక్షణ కోసం ఇవ్వాల్సిన జాగ్రత్తలు భారతీయ పిల్లల వైద్యుల సంఘం నిజామాబాద్ నేషనల్ నియోనెటాలజీ ఫోరం తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీశైలం వివరించారు. నేషనల్ నియోనెటాలిజం ఫోరం తెలంగాణ భారతీయ పిల్లల వైద్యుల సంఘం నిజామాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నవజాత శిశు సంరక్షణ ఐఎంఏ భవనంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి, ఎన్ఐసియు సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులకు పుట్టిన వెంటనే నవజాత శిశువుకు పునర్జన్మనిచ్చే ప్రాథమిక చికిత్స శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ పిల్లల వైద్యుల సంఘం నిజామాబాద్ అధ్యక్షుడు అగ్నా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నేతి బాలేష్, నేషనల్ నియోనెటాలజీ ఫోరం తెలంగాణ ప్రెసిడెంట్ ఎలెక్ట్ కె శ్రీశైల్యం మాట్లాడుతూ, నవజాత శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి ప్రతి ఆరోగ్య సేవిక కాన్పు సమయంలో బిడ్డకు ఇవ్వాల్సిన సంరక్షణ గురించి, పుట్టిన నవజాత శిశువుకు తొలి గంటలో కావలసిన 6 అవసరాలను వివరించారు. 1. ఆసుపత్రిలో ప్రసవం జరుపుకోవాలి.
బొడ్డు కనీసం 1 నిమిషం నుండి 3 నిమిషాల తర్వాత కత్తిరించాలి. పుట్టిన వెంటనే తల్లి ఛాతీపైనే ఉంచాలి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. 4 తేనె, ఆవు పాలు, నీరు పదార్థాలు నిషేధించాలి. తల్లికి వచ్చే ముర్రి పాలు పట్టించాలి. శిశువును వెచ్చగా ఉంచాలి. స్నానం 1 రోజు తర్వాత లేదా బొడ్డు ఊడిన తర్వాత స్నానం చేయించాలి అని వివరించారు. 6 కంగారు మాతృ సంరక్షణ పద్ధతి అనగా నెలలు నిండిన నవజాత శిశువుకు వెచ్చదనం తల్లిపాలు పట్టించడం వలన రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ముర్కి శ్రీనివాస్, నేషనల్ నియోనెటాలిజం ఫోరం తెలంగాణ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ కె శ్రీశైలం, NNFTC అధ్యక్షుడు దామోదర్ యాదయ్య, NNFTS కార్యదర్శి ఎల్ స్వప్న, కోశాధికారి డాక్టర్ ఎల్ విజయ ఆనంద్, IAP నిజామాబాద్ అధ్యక్షులు ఆజ్ఞా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నేతి భాలేష్, కోశాధికారి CH శ్రీకాంత్, డాక్టర్ గోపాల్ సింగ్, డాక్టర్ దీపక్ రాథోడ్, డాక్టర్ శిరీష, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ పోషన్, డాక్టర్ స్వప్న, డాక్టర్ మరియం, 150 మంది ప్రైవేట్ ఆసుపత్రి NICU సిబ్బంది మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. సింపుల్ బేసిక్ న్యూ బోర్న్కి ఏ విధంగా వాళ్ళకు పునర్జీవన ఇవ్వచ్చు, ఫస్ట్ ప్రాథమిక చికిత్స ఏదైతే అవసరం ఉందో ఆ ట్రైనింగ్ నర్సింగ్ స్టాఫ్కి మరియు స్టాఫ్ నర్సెస్కి, స్టూడెంట్స్కి ఈరోజు IMA హాల్ నిజామాబాద్ గంగాస్థాన్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించాం. ఈరోజు దాదాపు 110 మంది స్టూడెంట్స్ మరియు గవర్నమెంట్ సెటప్ నుండి ప్రైవేట్ సెక్టర్ నుండి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. బీర్కూర్ మండలంలో దెబ్బతిన్న వరి పంటలను ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పరిశీలించారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ చించోలి బీర్కూర్ గ్రామంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి నేల కొరిగిన పంటలను ఆదివారం రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడ వర్షం వల్ల దెబ్బతిన్న పంట నష్టంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామన్నారు. నిన్న కురిసినటువంటి వడగళ్ల వానికి దెబ్బతిన్న పంటలను దామరంజ, చించోలి, కిష్టాపూర్, బీర్కూర్, గన్నారం, లింగాపూర్, బరంగెడ్గి గ్రామాలలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ప్రభుత్వ విప్ ఈరావత్రి అనిల్, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ గా మానాల మోహన్ రెడ్డిని నియమించినందుకు బాల్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. మాజీ విప్ ఈరావత్రి అనిల్ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ గా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజ్, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా NSUI నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పటాకులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరదబట్టు వేణురాజ్, మా అభిమాన నాయకులు మాజీ విప్ ఈరావత్రి అనిల్, రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ గా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజ్, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, జిల్లా అగ్ర నాయకులు సుదర్శన్ రెడ్డికి, షబ్బీర్ ఆలీకి, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ MLC మహేష్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడి పనిచేసిన వారికి, కార్యకర్తలకు కొండంత మనోధైర్యాన్ని నింపుతూ పార్టీకి కంటి రెప్పలా కాపాడిన నాయకులను, పార్టీ టికెట్లు త్యాగం చేసిన వారికి సముచిత స్థానం కాంగ్రెస్ కల్పించింది. ఇప్పటికే జిల్లాకు చెందిన తాహిర్ బిన్ హమ్దాన్ని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు 4గురిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, నరేందర్ సింగ్, ప్రసాద్, రాజు, అయూబ్, NSUI జిల్లా ఉపాధ్యక్షులు సాయి కిరణ్, శివ, నిఖిల్ రెడ్డి, సందీప్ రెడ్డి, హరీష్, రాజేష్, సతీష్, అక్షయ్, బబ్లు, ప్రవీణ్, సందీప్, కుషుబ్, సృజన్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక దొరల పాలన వంచి కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ప్రజల పాలన వచ్చినటువంటి తర్వాత ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు సీఎం పాలనలో ఈరోజు ప్రజల పాలన జరుగుతూ ఉండడానికి నిదర్శనం. ఎందుకంటే చెప్పిన మాటలు అన్నీ కూడా 6 హామీలు నెరవేరుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మా నిజామాబాద్ జిల్లాకు దాదాపు 6-5 మధ్యలో ఈరోజు చైర్మన్ పదవులు దక్కినాయి. అంటే ఈరోజు రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లా మీద ఎంతవరకు ప్రేమ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అర్థం కావచ్చు. గతంలో ఉన్నప్పుడు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో.
ఇందల్వాయి మండలం మల్లాపూర్లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా అత్యంత కన్నుల పండుగగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని అత్యంత సుందరంగా పూలమాలలతో అలంకరించి విశేష భక్తజనం మధ్య స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం సాయంత్రం యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మల్లాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టతగా ఉందని, చాలా మంది తిరుపతి దర్శనానికి వెళ్ళని వారు మల్లాపూర్ గ్రామంలో వెలసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని స్వామివారికి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, స్వామివారి ప్రత్యేక అలంకరణ చేశారు. ఇట్టి కళ్యాణ మహోత్సవానికి నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి భారీ ఎత్తున మహిళలు, భక్తులు కళ్యాణోత్సవంలో ఇందల్వాయ్ ఎండిఓ అన్నారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకొని అన్న ప్రసాదాల కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని గిరిరాజ్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా హనుమాన్ టెంపుల్లోని మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి గడ్డిని తొలగించి శుభ్రపరిచారు. గిరిరాజ్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా హనుమాన్ టెంపుల్లోని మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి గడ్డిని తొలగించి ఆలయాన్ని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో గిరిరాజ్ కళాశాల ప్రోగ్రామ్ ఆఫీసర్ సతీష్, గిరిరాజ్ కళాశాల ఎన్ఎస్ఎస్ క్యాంపు విద్యార్థులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో అకాల వడగళ్ల వాన పడి అన్నదాతలకు అపార నష్టం మిగిలింది. శనివారం సాయంత్రం తీవ్రమైన గాలులు వీయడంతో చెట్లు విరిగి విద్యుత్ తీగులపై పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందే దశలో వడగళ్ల వర్షం పడి వరి ధాన్యం నేల రాలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే పంట నేల రాలడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. కోసిన వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. నగరంలోని కోటగల్లీలో గల కోటగడ్డ పద్మశాలి సంఘం 5వ తర్పాలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నగరంలోని కోటగల్లీలోని కోటగడ్డ పద్మశాలి సంఘం 5వ తర్పాలో శాలిని హార్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ సుభాష్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ కార్తిక్లు హాజరై రోగులను పరీక్షించారు. ఊపిరితిత్తుల సమస్య, గుండెకు సంబంధించిన వ్యాధులు, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర రోగాలను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గుజ్జెటి వెంకట నర్సయ్య, 5వ తర్ప అధ్యక్షుడు ఇప్పకాయల సుదర్శన్, ప్రధాన కార్యదర్శి రాజు, రాజేశ్వర్, సద్గురు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద కార్యక్రమానికి ప్రజలు కూడా తండోపతండాలుగా చక్కగా వచ్చేసి షుగర్ టెస్టు, బీపీ టెస్టు, ఈసీజీ, తర్వాత ఎముకలకు సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేయించుకుంటూ తర్వాత దానికి సంబంధించిన ఉచిత మందులను కూడా తీసుకొని వెళ్తున్నారు. ఈ చక్కటి కార్యక్రమానికి మరి విచ్చేసి విజయవంతం చేసేటువంటి ప్రజలకు, డాక్టర్లకు అందరికీ కూడా మా సంఘ పక్షాన, సర్వసభ్యుల పక్షాన, మా కోటగడ్డ తరఫ 5 పక్షాన అందరికీ హృదయపూర్వక నమస్కారం. నగరంలోని నెహ్రూ పార్క్ చౌరస్తాలో ఓ చెప్పుల దుకాణంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 2-3 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమించారు. దుకాణంలోని రబ్బరు చెప్పులకు నిప్పంటుకోవడంతో దట్టమైన పొగ నిండిపోయి లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా మారింది. 4 అగ్నిమాపక శకటాలను వినియోగించి ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మురళీ మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ముదిరా సంఘంలో ఆ కుల సంఘం ఎస్ఎస్సి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు విరాళంగా అందజేశారు. రేపటి నుండి జరగబోయే ఎస్ఎస్సి స్టూడెంట్స్కు ముదిరా సంఘం నుండి ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు మరియు ఇతర సామాగ్రిని పిల్లలకు అందజేశారు. అంతేకాకుండా 26 జనవరి, 15 ఆగస్టు రోజుల్లో పిల్లలకు స్కాలర్షిప్లు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యాదవ్, ప్రధాన కార్యదర్శి ఈర్ల సుధాకర్, ఉపాధ్యక్షులు బలరాం లక్ష్మీనారాయణ, పెద్ద మనుషులు ఈర్ల నాగార్జున, ఇసపల్లి వేణు, పిట్ల గోపి, కోశాధికారి చింతకుంట సత్యనారాయణ పాల్గొన్నారు. బాంధవులు, మా సంఘ సభ్యులు వారి పిల్లలకు ఎగ్జామ్స్ ప్యాడ్స్, తర్వాత ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఇతర మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుతూ మరి మా కుల సంఘ పిల్లలకు మేము 26 జనవరికి కానీ అలాగే 15 ఆగస్టు రోజు కానీ
మా సంఘం వంతున ఉడతా భక్తిగా వారికి మేము స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. సిరికొండ మండలంలో నిన్న కురిసిన వడగళ్ల వర్షానికి నష్టపోయిన వరి పంటను సిరికొండ మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ మండల అధికారి మాట్లాడుతూ సిరికొండ మండలంలోని సిరికొండ, పెద్దవాల్గోట్, కొండూరు, న్యాయనంది, మైలారం, హుసేన్ నగర్, చీమన్పల్లి, తాట్పల్లి గ్రామాల్లో వరి పంట నష్టాన్ని మండల వ్యవసాయ అధికారి క్లస్టర్ల ఏఈఓలను నష్టపోయిన వరి పంటను అంచనా వేయడం జరిగిందని, సుమారు 256 మంది రైతులకు సంబంధించిన 1552 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని, ఈ నివేదికను పై అధికారులకు పంపించి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సిరికొండ మండలంలో కురిసిన వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంట పొలాలని సందర్శించి ఈరోజు అన్ని గ్రామాలలో విజిట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా మనకు కొండూరు, పెద్దవాల్గోటు, చిన్నవాల్గోటు, న్యావనంది, మైలారము, సిరికొండ, హుస్సేన్ నగర్, చీమన్పల్లి మరియు తాటిపల్లి గ్రామాలలో పంట నష్టం జరగడం జరిగింది. వీటన్నిటిని కూడా నవీపేట మండలం బినోలా గ్రామంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న లింబాద్రి రవి భార్య మాధవికి 2 నెలల క్రితం భర్త యాక్సిడెంట్ వలన మరణించారు. ఆమెకు 6 నెలల 2 సంవత్సరాల పిల్లలు 2 ఉన్నారు. కుటుంబ పోషణ భారమైంది. ఆర్థికంగా ఆదుకోమని మన సమితిని వేడుకుంది. వెంటనే స్పందించి తక్షణమే 5,000 రూపాయలు మాధవికి శ్రీ లక్ష్మీ చేయుత సేవా సమితి తరఫున అందించారు. ఇట్టి సేవకు అధ్యక్షులు వంగల రమణాచార్య, లక్ష్మణ్, వేణుగోపాల్, రవీందర్, బాలరాజు, కృష్ణమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల పెన్నిధి ప్రజానాయకుడు, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన శుభ సందర్భంగా వారి ఇంటికి వెళ్లి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల అధ్యక్షుడు మంద మహిపాల్, లిఫ్ట్ చైర్మన్ భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రుడు, వెల్మల్ గోపి, రాజేందర్, లక్ష్మీనారాయణ, మదన్పల్లి ఎంపీటీసీ ఒడ్డెన భూమేందర్, నట్రాజ్, సిద్దిలగుట్ట మెంబర్ శ్రీనివాస్, ప్రసాద్, శ్యామ్, శ్రీకాంత్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ నవన సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నవన సిద్దిలగుట్టపై నిర్వహించిన పిఎస్ఎస్ఎం నవనాథపురం ఆర్మూర్ 2వ వార్షికోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పత్రిజీ ధ్యాన గ్రామీణ 108 రోజులు 108 గ్రామాల విజయోత్సవ సంబరాల్లో ధ్యాన బంధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ రోజులో మానసిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి మనిషికి ధ్యానం అనేది ముఖ్యమని సూచించారు. ప్రతి మనిషిని పని ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఈ రోజుల్లో అందరూ ఒకే చోట కూర్చొని ధ్యానం చేయడానికి ధ్యాన బంధులు నిర్మించుకున్న ఈ ధ్యాన మందిరం వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనకు స్వర్గీయ పరమ పూజ సుభాష్ పత్రిజీతో తనకున్న సాన్నిహిత్యాన్ని, సంబంధాలను ధ్యాన బంధులతో గుర్తు చేసుకున్నారు. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రాజీ మార్గదర్శకాలలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ధ్యాన మందిర నిర్వాహకుల కోరిక మేరకు నియోజకవర్గ నిధుల నుండి 10 లక్షల రూపాయలను ధ్యాన మందిరం అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అతి త్వరలోనే నవన సిద్దిలగుట్ట కమిటీ వారితో మాట్లాడి భవిష్యత్తులో కాటేజెస్తో పాటు ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు పిఎస్ఎస్ఎం నవనాథపురం 2వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు మేళ వాయిద్యాల నడుమ ట్రస్ట్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. రూమ్స్ ఉందో అది రూమ్స్ ఆల్రెడీ మేము కొంత సిద్దిలగుట్ట కమిటీ మెంబర్స్ ఆల్రెడీ మేము మాట్లాడుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంత తొందరగా కొంతమంది నా ఫండ్ నుంచి కొంత 50 లక్షల వరకు పెట్టి మిగతా కొంతమంది దాతల ద్వారా మీరు కూడా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక్కొక్క 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ రూమ్కి వాళ్ళ పేరే ఉంటుంది. వాళ్ళ ఎవరైతే వాళ్ళు అనుకున్నారో, వాళ్ళు ఎవరైతే పెద్దలు ఏమన్నా మనము పేరు పెట్టాలనుకుంటే వాళ్ళ పేరు మీదనే ఒక 5 లక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవులు, కాంగ్రెస్ శ్రేణుల హర్షం. ఉమ్మడి జిల్లాలో వడగళ్ల వాన భీభత్సం,
రైతన్నకు తీవ్ర నష్టం. పలు చోట్ల పంటలను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పగడ్బందీ చర్యలు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. దర్శించుకొని పూజలు చేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు. గంగాస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో నూతన గోశాల ప్రారంభం. ప్రత్యేక పూజలు చేసిన హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి. జగిత్యాలలో ప్రధాని మోడీ పాల్గొననున్న బీజేపీ విజయ సంకల్ప సభను జయప్రదం చేయాలి. జగిత్యాలలో సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక నాయకులు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు కార్యాచరణ ఏర్పాటు. నిజామాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలను పరిశీలించిన సిపి కల్మేశ్వర్. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ప్రజా ప్రతినిధులతో సమావేశం. మున్నూరు కాపు కులస్తుల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తా. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఎంపీ అరవింద్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఇందల్వాయ్ మండలంలోని మల్లాపూర్లో వైభవంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కమనీయంగా స్వామివారి కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.